హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనం వీడియోకి వెళ్దాం. ఓటమి బాటలో చంద్రబాబు కూటమి. హమ్మయ్య, ఎట్టకేలకు చిట్ట చివరికి సీట్ల సర్దుబాటు జరిగింది. బాబు పవన్ ఒక తాటి మీదకి వచ్చారు. ఒప్పందానికో రూపం ఇచ్చారు. 24 అసెంబ్లీ సీట్లు జనసేనకి కేటాయించారు. 94 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తోంది. బాగానే ఉంది. అయితే బీజేపీతో పొత్తు ఉందో లేదో నేటికి ఎటూ తేలలేదు. అందుకే 57 స్థానాలు ఆపి ఉంచారు. రెండో విడత జనసేనకి కొన్ని సీట్లు, ఎస్సీ అంటే బీజేపీకి మరికొన్ని సీట్లు పంచాలి. పవను, చంద్రబాబు ఎంత నిరీక్షించినా ప్రాధాయపడినా బీజేపీ నోరు మెదపలేదు. పొత్తికి సై అనలేదు. బీజేపీ నో అంటే ఒక చిక్కు, ఎస్ అంటే మరే చిక్కు. అది టీడీపీ దుస్థితి. బీజేపీ కనుక బాబుతో చెయ్యి కలిపితే కర్నూలు, గుంటూరు, కడప లాంటి మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్లమెంటు సీట్లు పోతాయి. అసెంబ్లీ సీట్లు అయోమయంలో పడతాయి. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం ఖరారు అయింది కనుక మిగిలిన బీజేపీ దగ్గర ఆట ఆగి ఉంది. చాలా మటుకు ఓడిపోయే సీట్లే పవన్కి అంటగట్టారని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. మనం బలంగా ఉన్న సీట్లు జనసేనకి ఎలా ఇస్తారని కొందరు దేశ నాయకులు కోపంతో ఊగిపోతున్నారు. ఇక బీజేపీతోనూ పొత్తు కుదిరితే మరింతమంది టీడీపీ నాయకుల ఆశలు ఆవిరైపోతాయి. అసలు సమస్య ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంత సీన్ లేదు. అన్ని సీట్లు రావు. అనుభవంతో, గట్టి నిర్మాణంతో బలంగా ఉన్నది తెలుగుదేశం మాత్రమే. అంచేత జనసేనకి, బీజేపీకి ఉదారంగా సీట్లు పంచితే సొంత చేతులతో ఓటమిని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. తెలుగుదేశం ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవ్వడం అంత తేలికేమీ కాదు. అలాగే తెలుగుదేశం ఓట్లు పెద్ద ఎత్తున జనసేన అభ్యర్థులకు పడే అవకాశమూ లేదు. ఈ పచ్చి అవకాశవాదం మూడు ముక్కలాటలో చివరికి బొక్కబోర్లా పడేది చంద్రబాబు నాయుడే కావచ్చు. నిజానికి జనసేన, టీడీపీ మంచి జట్టు. అయితే వీళ్ళిద్దరూ బీజేపీ అనే జాతీయ రౌడీని చూసి జడుచుకుంటున్నారు. పవన్ ముందే నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడి ఉన్నాడు. లేనిపోని కేసులు, దాడులు, జైళ్ళు ఎందుకని చంద్రబాబు కలుద్దామని బీజేపీకి కన్ను కొడుతున్నాడు. ఇంతకాలం సీట్లు పంచలేదుగా అనుకున్నాం. ఇదిగో ఇప్పుడు మొదలయ్యాయి సర్కస్ స్పీట్లు. పవన్ కళ్యాణ్ వస్తే పొలోమంటూ జనమన్నా వెళ్తారు. ఆంధ్రాలో ప్రజాకర్షణ గల బీజేపీ నాయకుడు ఒక్కడూ లేడు. అయినా అదే బీజేపీని పట్టుకు వేలాడక తప్పదు. చూస్తుంటే వీళ్ళ రాజకీయ సర్కస్ అంతా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికేమో అనిపిస్తుంది. కాపు, కమ్మ, బీజేపీ అనే రాజకీయ కషాయం ప్రజల గొంతులో దిగడం చాలా కష్టం. చివరికి ఈ రాజకీయ కషాయమే చంద్రబాబుకి ఎన్నికల విషాదంగా మారుతుందేమో. పవన్ కళ్యాణ్ సాక్షిగా ఇలా జరుగుతుంది. కానీ ఇలాగే ఎన్నైనా జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి వారంతా ఢీ కొట్టగలరా? ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.